హల్లెలూయా. పవర్ఫుల్ బిలీవర్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూడొచ్చు. చూడండి, పడమటి తూర్పు. హల్లెలూయా. ఈ రెండు విషయాల్లో దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈ మాటను బట్టి నాకు ఎంత ధైర్యం కలిగిందంటే, ఎంత భరోసా కలిగిందంటే, ఆ వాక్యం చెబితే మీకు కూడా ఆ యొక్క భరోసా కలుగుద్ది. కీర్తనలు 103వ దావీదు కీర్తన 12వ వచనం. ఈ వాక్యంలో చెప్తుంది ఏంటంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమ క్రియలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పడమటి తూర్పు కలుస్తాయండి? హల్లెలూయా. కలవు కదా. ఇది ఒక దిక్కు, అది ఒక దిక్కు. సో ఈ పడమటి తూర్పుకి ఎంత దూరమైతే ఉందో మన అతిక్రమ క్రియలను దేవుడు అంత దూరపరిచి ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు అంత దూరపరిచి ఉన్నాడు అంటే ఆయన దూరపరిచాడు. ఇప్పుడు మన అతిక్రమ క్రియలను దేవుడు దూరపరిచేస్తే ఎవరు వాటిని తీసుకురాగలరు? ఆ అతిక్రమ క్రియలను, పాపమును మనం ఎవరు తీసుకొచ్చి మనం దోషిగా చేయగలరు? శాతం చేయగలరండి? లేకపోతే ఏ మనుషులని చేయగలరా? ఎవ్వరు చేయలేరు. హల్లెలూయా. ఎంత భరోసా దేవుడు మనకి ఇస్తున్నాడో చూడండి. పడమటికి తూర్పు ఎంత దూరంగా చేశాడో దేవుడు మన అతిక్రమ క్రియలన్నీ కూడా అంత దూరం చేశాడు. ధైర్యంగా ఉండండి. మీ అతిక్రమ క్రియలను, మీ దోషములు, అయ్యో ఆ పాపం చేసేనే, ఆ తప్పు చేసేనే అన్న అభద్ర భావము, ఆ మాట, మీరు ఏ విషయంలో కూడా మీరు బాధపడద్దు. ఏ విషయంలో కూడా మీరు బాధపడద్దు. యేసు ప్రభు వైపు దాన్ని విడిచిపెట్టేసేయండి. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు. అదే నమ్ముదాము. నా అతిక్రమ క్రియలను దేవుడు నన్ను దూరపరిచాడు. తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉందో అంత దూరపరిచేశాడు. దేవుడు నన్ను పరిశుద్ధుడిగా చేసేసాడు, నీతిమంతుడిగా నన్ను చేశాడు. కాబట్టి ఈరోజు ఏది కూడా ఎంత మాత్రం నా మీద హాని చేయదు. హల్లెలూయా. మీకు రావాల్సిన ఏ ఆశీర్వాదమో, ఏ దోషము ఆపదు. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు, తండ్రుల యొక్క దోషము వాళ్ళ కుమారుల మీద వస్తుందంట. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మీరు విశ్వసించారో రాను మీద వేలాడబడిన శాపగ్రస్తుడయ్యాడు. హల్లెలూయా. సో కాబట్టి మీ శాపము, మీ అతిక్రమ క్రియలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో తీసుకెళ్ళిపోయాడు. ఇక మన దగ్గర అవి లేవు. హల్లెలూయా. మీరు సిలువను నమ్మారంటే, ఆయన సిలువ మరణను నమ్మారంటే ఇంకా మనలో ఏ దోషం లేదు. సో కాబట్టి మనమందరము దేవుడి ప్రియ కుమారులము. హల్లెలూయా. మీరు చెప్పుకోండి, ఐఎమ్ బ్లెస్డ్ పర్సన్. హల్లెలూయా. ఒక మంచి కుటుంబం దేవుడు నాకు ఇచ్చాడు, ఆశీర్వాదకరమైన కుటుంబం ఇచ్చాడు, ఆశీర్వాదకరమైన ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు అని మీరు పలకండి. దేవుడు దాన్నే దేవుడు దీవిస్తాడు, వృద్ధిలోకి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. ఈరోజు నమ్ముదాము. దేవుని ప్రియ కుమారులుగా ఈరోజు దేవుడు మనల్ని అందరూ కూడా పిలుస్తున్నాడు. ఇక ఏ విధమైన ఆ తప్పుడు అభిప్రాయము మీ మనసులో పెట్టుకోకండి. ఈ వాక్యము మీ కొరకే, మీ జీవితాలు విడుదల కలిగించడానికి, మీ జీవితంలో శక్తివంతమైన ఆత్మీయ జీవితాన్ని మీరు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.